అండ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అంటే చాలా రోజుల నుంచి ఏదో తెలియలేని అలతగా అనిపిస్తుంది. ఏం అర్థం కావట్లేదు. ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. బికాస్ ఆఫ్ నాకు ఎవరు లేరు అనుకో చెప్పుకోవడానికి. అంటే 10 రోజులుగా సరిగా నిద్ర ఉండట్లేదు. ఏవేవో పిచ్చి పిచ్చి కళ్ళు, ఆ కళలో ఏవో కొంతమంది పిలవడం, నువ్వు ఇక్కడ ఉండలేవో వచ్చి అనడం, ఇలా చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. అంటే ఆఫీస్కి వెళ్తూ ఉన్నాను కదా, మేబీ నిద్ర ఉండట్లేదేమో, ఇలా జరుగుతుందేమో అనుకొని అనిపించింది. ఒక 2 days నుంచి ఫీవర్ వస్తుంది. పగులు పడుకున్నా కూడా అంతే అనిపిస్తుంది. పిచ్చి పిచ్చి కళలన్నీ వస్తున్నాయి. మనుషులను చూస్తేనే భయం అనిపిస్తుంది. వాళ్ళతో వెళ్ళి మాట్లాడటానికి కూడా భయంగా అనిపిస్తుంది. అంటే మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా ఏంటి? హార్ట్ ఒకేసారి సడన్గా ఒక 100 స్పీడ్లో కొట్టేసుకోవడము, సడన్గా ఏదో వచ్చినట్టు అనిపించడము, ఇలా జరుగుతూ ఉంది. యాక్చువల్లీ నేను చాలా డేర్గా ఉంటాను. నేను అంత భయపడేదాన్ని కాదు. మళ్ళీ డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి ఇప్పుడు ఒక్కదాన్నే ఉంటాను కదా, అలానేమో అనుకున్నాలే. కానీ అది అర్థం కావట్లేదు. సడన్గా కొంతమంది నైట్ టైం రావడం, నేను కల్లో ఎందుకు నువ్వు ఇక్కడ నువ్వు మంచిగా ఉండలేవు, వచ్చే అనడము, ఇలా జరుగుతూ ఉంది చాలా కొద్ది రోజుల నుంచి కూడా. నా మనసు కూడా జనాలు చూసినప్పుడు చాలా భయంగా, ఎక్కువ జనాలు ఉన్నప్పుడు చాలా భయంగా అనిపిస్తుంది. ఎందుకో నాకే అర్థం కావట్లేదు. 10 రోజులుగా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఒంటరిగా ఉంటే భయంగా అనిపిస్తుంది. వాళ్ళన్నట్టు ఇక్కడ ఉంటే నేను బ్రతకలేనేమో అనిపిస్తుంది. బ్రతికుండి కూడా ఏం చేయలేనేమో అనిపిస్తుంది. అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటున్నారు కదా, నేను ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను. నాకు ఈ లోకం ఏం నచ్చలేదు అంతగా. ఈ సోదంతా మాకెందుకు అని అంటారు, చెప్పుకోవాలనిపించింది. తర్వాత చెప్పుకోవడానికి నేను ఉండొచ్చు. అందుకే కొద్ది రోజులుగా మనసు అస్సలు బాగాలేదు. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఆగిపోతున్నాయి, కానీ అది కూడా నా వల్ల అవ్వట్లేదు. కొంతమంది మనుషులకి మన అవసరాలే ఉంటాయి, కానీ కొంతమంది మాటిస్తారు, నీకు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటాను. ఒక ఆడపిల్ల పెళ్ళయ్యేటప్పుడు అత్తింటి ఫ్యామిలీ ఏంటి అంటే, ఇకపై నీ తల్లైన తండ్రైన అన్నీ మేమే, కష్టం వచ్చినా మేమే అంటారు. అదంతా అబద్ధం. నాకు జరిగింది ఇదే. ఒక ఆయన్ని, నేను నీ బావని కాదు, నీ తండ్రిని నేను అని అన్నాడు. కూతురు చావు బతుకులో ఉంది అనుకుంటే కనీసం చూడటానికి రాలేదు.
ఒక్కదాన్ని ఒంటరిగా పోరాటం చేస్తున్నా పట్టించుకోలేదు. ఆ రోజు నేను నా తల్లిదండ్రులను వదిలేసి బయటకు వచ్చినప్పుడు నేనున్నాను నీ జీవితంతో, ఒక తండ్రిగా నన్ను మాట ఇచ్చినాను. ఈరోజు మాట తప్పాడు. 100 తప్పులు ఉండొచ్చు. నువ్వు చేసింది ఏంటది? సెల్ఫిష్నెస్. నీ యొక్క ఫ్యామిలీ, నీ పెళ్ళం పిల్లలు మాత్రం బాగుంటేనే చాలు నీ వరకు. ఒక ఆడపిల్ల ఏడుస్తుంది అంటే అది నీకు మంచిది కాదు. చాలా రోజులు నేను చేడుస్తున్నాను. ఈ కుటుంబానికి అంత మంచిది కాదు. అలానే నేను నీ కుటుంబాన్ని శపించట్లేదు. నేను ఏదాన్ని ఒక రోజు భూమి మీద లేకుండా వెళ్ళిన రోజు తెలుస్తుంది నీ కుటుంబానికి. ఆ రోజు కూడా చాలా త్వరలోనే వస్తుంది. ఇంతకు ముందు బెదిరించానని అనుకుంటారేమో. ఇప్పుడు నేను నిజంగానే నాకు ఆలోచన వస్తుంది. బ్రతకలేక కాదు, చేతిలో డబ్బు లేక కాదు, చేతుల నిండా డబ్బులు ఉన్నాయి, తినడానికి చాలా అన్నీ ఉన్నాయి. మనశ్శాంతికైన జీవితం కూడా అనవసరం కదా. నేను ఇలా బయట నవ్వుకుంటూ ఏదో సంతోషంగా రీల్స్ చేసుకుంటా అనుకుంటాను. బయట నటిస్తున్నా అంతే సంతోషంగా ఉన్నట్టు. నేను ఇంటికి వచ్చాక చేసేది రోజు ఇదే. ఇప్పటికీ నా బాడీ ఎంత షూరింగ్ అయిపోతుంది. సొసైటీలో ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇంటికి వచ్చాక 4 గోడలు నన్ను రోజు తిడుతున్నాయి. రోజు ఒక్కదాన్ని ఒంటరిగా కాబట్టట్లే, బోరు కొట్టట్లే. అన్ని రోజులు ఒక్కదాన్ని ఉంటావు, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? వాళ్ళు నీ కోసం రారు. వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, నువ్వే పిచ్చిదానిలాగా ఉన్నావు. నువ్వు ఈ భూమి మీద లేకుండా ఉంటేనే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు అని రోజు నన్ను తిడుతున్నాయి. ఇవి ఎలా ఉండబోద్దు అవుతుంది మీ అందరికీ. నాకు మాట ఇచ్చారు కదా మీరందరూ, మాట ఎందుకు తప్పారు? మీ జీవితంలోకి కొత్త జీవితాలు మలుపులు తిరగచ్చు. ఇచ్చిన మాట తప్పారే. ఒక ఆడపిల్ల వైపు నుంచి తప్పులు ఉండొచ్చు. క్షమాపణ అడిగి తిరిగి వస్తే యాక్సెప్ట్ చేయలేని ఒక మనుషులేనా మీరు? నాకు ఎన్ని అన్యాయాలు జరిగినాయి నా జీవితంలో. మీరెంత సంతోషంగా ఉన్నారు. కానీ ఒకవేళ నేనే చనిపోతా, అది నాకు నేనే బలవంత మరణం తీసుకుంటాను. చాలా బాధాకరమైన. అందరు సంతోషంగా ఉండమని మాత్రం కోరుకోను. నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నాను అంతకు 1000 రెట్లు స్ట్రగుల్ అవ్వాలని అనుకుంటాను.